అప్పుడప్పుడు నేర్పియండి కైట్స్ ఎగరడం. ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తం మర్చిపోయింది కైట్సే. చేసినా చూడండి. ఇప్పుడు చెప్పకండి తెలుగులో వచ్చేయి లేకపోతే అది సబ్స్క్రైబ్ చేస్తా అని చెప్పి భయ్ కామెంట్ క్రేజీ ఉండేది. Hey guys, so this video is for those people who were asking me to make videos in Telugu. అయితే అందరూ తెలుగులో చేయమంటారు. సో ఈ వీడియో మీకోసమే. మస్తు కామెంట్లు వచ్చినాయి తెలుగులో చేయండి, తెలుగులో అని చెప్పి. సో ఈ వీడియో మీకోసమే. లాస్ట్ దాకా చూడకండి, మిస్ అవ్వకండి. లాస్ట్ దాకా చూడండి, మిస్ అవ్వకండి. సో అయితే మనం పతంగులు అయితే కొనుక్కున్నాం. లాస్ట్ వీడియో చూసుంటే మీకు తెలిసేది, మనం కైట్స్ తీసుకున్నాం. 1 pound కైట్స్ డజన్ ఏమో 220 రూపీస్, హాఫ్ పౌండ్ ఏమో 160 రూపీస్. అయితే మన దగ్గర ఉన్నాయి చూడండి కైట్స్. మొత్తం ఆల్మోస్ట్ ఒక 100 కైట్స్ తీసుకున్నాం. దీంట్లో 1 pound, హాఫ్ పౌండ్ ఇంకా కవర్ కైట్స్ ఉన్నాయి అన్ని. ఇది కనిపిస్తుందా అసలు మాల్ 2 pound కా పతంగ్ గైస్. సో ఇదైతే లాస్ట్కి 4 o'clock ఈవినింగ్ ఎగ్రేసాం. ఇవి ఒక 6 ఉన్నాయి. ఇది పర్ పీస్ ఒక 50 రూపీస్ అనుకుంటా. సో మీరు పోండి, నా బ్లాగ్ చూసి, నా వీడియో చూసి, అడ్రస్ కూడా ఉంది అందులో. మొత్తం వీడియో చూడండి, అడ్రస్ కనిపిస్తుంది. ఆయన దగ్గర వెళ్ళండి, మీకు డిస్కౌంట్ ఇస్తాడు. ఈ కైట్లో కూడా, కైట్స్ అన్నింటిలో డిస్కౌంట్ ఇస్తారు పక్కా. ఇరిగిందేమో షిట్. ఇది చూసి మందనుకోగల. నో బ్రో, దిస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ లిక్కర్ బ్రో. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ మసాలా ఉంది బ్రో. మన సంక్రాంతికి అవసరం ఉన్న ఇంపార్టెంట్ థింగ్ బ్రో ఇదే. దీంట్లో మంజా. సో అందరు అడుగుతున్నారు మొనగోల్డ్ తీసుకున్నారా లేదా, తీసుకున్నాం బ్రో. ఇంకా ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు బ్రో. దుల్పేటలో అన్ని షాప్లో దొరుకుతాయి. అయితే మొనోడు ఇప్పుడు ఇంటికి వచ్చేది తెలుగు అరే ఏందిరా ఈరోజు ఏం తెలుసా ఏమంటారు అంటే సబ్స్క్రైబర్స్, భయా నువ్వు హిందీ మాట్లాడుతున్నావు, తెలుగు మాట్లాడంటాడు. అయితే ఈరోజు హిందీ ఎవడైతే మాట్లాడతాడో వానికో బైరి, తెలుగు ఇచ్చి వాడేద్దాం. హిందీ ఎవడైతే మాట్లాడతాడో వానికో బైరి. ఓకేనా? బై మిస్టేక్ హిందీ भी आया समझ బై మిస్టేక్ హిందీ కూడా వచ్చింది అనుకో, ఇట్లా ఖాళీ బైరిలు వేద్దాం ఈరోజు. అయితే మాంజా టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇది మన పాత మాంజా, లాస్ట్ ఇయర్ది. పడరా నాకు పాత నువ్వు పెట్టుకో. ఇట్లా చేయాలి ఇప్పుడు. ఇది కొత్త మాంజా సరుకు బ్రో. రైట్, చూద్దాం బ్రో. చిన్నప్పుడు మనము ఒక్కని మాంజా ఒకటి తీసిన ఇట్లా గీసి నాదే గట్టిగా ఉంది అని చెప్తుండే. డీలా కించా. ఆల్మోస్ట్ మోనోగోల్డ్ అయితే డీలే ఉంటాయి. भाई जबरदस्त ఉంది भाई मांजा, కొత్త मांजा बोलते కొత్త मांजा. अरे व्हाट इज दिस ब्रो? मार रे तेलुगु हिंदी बात कर रहा. పతంగులు ఎగురుతున్నాయో లేదో అని చూడనీకి వచ్చినాం బాయ్. ఒక్క పతంగ్ లేదు ఇక్కడ. సాయంత్రమే రావాలి, 4-5 o'clock ఎగురుతాయేమో. ఇంకా సాయంత్రమే ఎగురుతాం పతంగ్ మళ్ళా. గైస్ వచ్చేసినాం మనం బిల్డింగ్ పైకి. ఎగురుతున్నాయి బాగానే కైట్స్. ఈడొకటి ఎగురుతుంది అండ్ ఈడ ఈ బిల్డింగ్ పై నుంచి కూడా ఎగిరేస్తారు. చూద్దాం. ఆడ వెనకాల పోరోలు వాళ్ళు కూడా ఎగిరేస్తారు. అండ్ వీ హ్యావ్ అవ్యయ్. హాయ్ అవ్యయ్, హాయ్ చెప్పు. ఈమె అక్కి వాళ్ళ చెల్లె. హాయ్. సో చలో పతంగులు అయితే వచ్చేసినాయి. ఇది పైన ఉన్నది ఫస్ట్ జైపూర్ కైట్. జైపూర్ నుంచి తెప్పించినాం. జస్ట్ కిడింగ్ గైస్. మనకు దుల్పేటలో జైపూర్ పతంగులు కూడా దొరుకుతాయి. జైపూర్ కైట్ ఉంది, నార్మల్ పేపర్ కైట్ ఉంది, ఇంకా కవర్ కైట్స్ ఉన్నాయి 2. జస్ట్ ఫర్ టెస్టింగ్ తెచ్చినాం ఈరోజు. మాంజా ఎట్లు ఉందో, మాంజా బ్యాగ్లో ఉంది కనిపిస్తుంది ఒక బ్యాగ్ లోపల మాల్. ఫస్ట్ అయితే పాత మాంజాతో ఎగురుదాం, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కొత్త మాంజా వేసి ఎగురుదాం. లెట్స్ గో. మోను కూడా వస్తుండు 5 minutes కింద ఉన్నాడు వాడు. రాగానే ఎగురుదాం. నేనైతే అప్పటి వరకు కన్నాలు వేసి పెట్టేస్తా. చెప్పు ఏ పతంగా ఎగురుదాం అవి? ఇదా బ్లాకా? సో మోను అయితే కొంచెం లేట్ అయితే వచ్చే వరకు, అప్పటి వరకు మనం ఎగిరేద్దాం. కన్నాలు కూడా కట్టేసిన. ఇది పాత మాంజా మనది. సో దీంతో వేద్దాం. దాని తర్వాత మళ్ళీ కొత్త మాంజా వేసి అది ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఇది ట్రై చేద్దాం. అంటే ఇంత సింపుల్గా ఎగిరిపోయింది. గాలుంటేనే ఎగురుతుంది. ఇట్లా పట్టుకోవచ్చు. సో గైస్, సో సింప్లీ 1 goal ఎగిరిపోయింది మన కైట్. అట్లుంటే మన కన్నాళ్ళు. ఇంకా కైట్ కూడా మంచిగా ఉంది, కవర్ కైట్. మనం ఎట్లా చెప్తే అట్లా వెళ్ళిపోతుంది అది. పట్టుకో అంతే. సో అప్పుడప్పుడు నేర్పియండి కైట్స్ ఎగరడం. ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తం మర్చిపోయింది కైట్సే.
వాడు వస్తుంది మనకు పెయింట్ చేయడానికి ఇప్పుడు. మనం పెయింట్ చేసినప్పుడు కలుద్దాం. వీళ్ళు ఇంకా రాట్లే ముందర. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మనది ఈడు ఉంది. ఆల్మోస్ట్ హెడ్ పైన పెట్టిన పతంగ వాడు, ఎందుకంటే చాలా దూరంకి వెళ్ళి వచ్చిండు. రైట్ ఒక గైడ్ అయితే గాడి చేసినాం గాయస్. అటు వెళ్ళిపోతుంది చూడు, పింక్ కలర్ది. కట్ అయిపోయింది కానీ కాట్ అనాలి. కాట్ కాట్ నువ్వు కూడా చెప్పకే కాట్. సో చలో ఇంకోటి ఇది ఉంది, దీనికి వేద్దాం. మన పాత మాంజ అయితే బాగుంది, కొత్తది చూడాలి ఫస్ట్ అయితే. మోనో వచ్చింది ఇప్పుడే, ల్యాప్టాప్ తీసుకోండి. అట్లానే పట్టుకో. నైస్ ఆడుంది మన కైట్. ఫస్ట్ కైట్ మన కట్ అయిపోయింది. ఇది సెకండ్ జైపూర్ కైట్. జైపూర్ కైట్ కూడా నైస్, బాగానే ఎగురుతుంది. పట్టుకో మోను. ఏం వస్తుంది మామ, వ్యూ క్రేజీ వ్యూ వస్తుంది. లే ఉన్న నీకు కరెక్ట్ ఉంది పైన, దాని హెడ్ పైన ఉన్నప్పుడు ఇట్లా గుంజు. మోను ఈజ్ వర్కింగ్. ఏమన్నా షో చేస్తుండేంద్రా. నైస్. మనకు కూడా ల్యాప్టాప్ ఇచ్చి ఉంటే మనం కూడా మంచిగా చేస్తుండే. బట్ నాకు ల్యాప్టాప్ ఇవ్వలే, నాకు మొత్తం డెస్క్టాప్ ఉంది. కష్టం. ఆ డెస్క్టాప్ అయితే మొత్తం పట్టుకెళ్ళాను. ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే నేను ఏడా పడితే ఆడ తిరుగుతున్నాయి. కానీ ఏం చేయాలి, ఏం చేయలేము. వీడు మొత్తం వెనకాలనే ఉంటుంది, ముందరికి వస్తలేడు. కైట్ అయితే బాగుంది, మస్తు ఎగురుతుంది కైట్. కింద మాట. అరే రే కింద నుంచి పైకి వెళ్ళేది. ఓ డీల్. రైట్ రైట్ పడ్డది. డీలీ పడ్డది ఇప్పుడు పడ్డది చెప్పినాక వచ్చిన ఆడుంది. ఫోకస్ అయితే ఆడ పోతుంది చూడు, ఒకటి కార్డ్ అయిపోయింది. చలో నైస్ మను. ఓకే యా. కాల్స్ రామోను ఆగం అయిపోయినా నేను చుట్టుకుంటా అది చేసుకుంటా. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. పాత మాంజాతోనే పెయింట్ చేసినాం, కాట్ చేసినాం. కొత్త మాంజా ట్రై చేద్దామంటే ట్రై చేసే ఆప్షన్ రాలేదు బ్రో మనకి. ఏం చేద్దాం, రేపు ఎగరేద్దాం మళ్ళా. సో రేపు ఎగరేద్దాం మళ్ళీ. రేపు పక్కా టెస్ట్ చేద్దాం కొత్త మాంజా. ఫస్ట్ రాగానే కొత్త మాంజానే తీస్తాను నేను రేపు. పాత మాంజా వద్దు ఇప్పుడు, మస్తు అయిపోయింది. పాత మాంజాతో బాగానే ఒక 7-8 కైట్స్ అయితే కట్ చేసినాం. సో ఇప్పుడు అది కూడా డమ్మీ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటారు, కొత్త మాంజాతో ఎగరేద్దాం. కొత్త మాంజా టెస్ట్ చేయాలి, ఎట్లయినా టెస్ట్ చేయట్లే మనం, చేద్దాం నెక్స్ట్. సో చేద్దాం. మోనాడు కూడా వానికి వర్క్ ఉంది, మనకు కూడా ధర ఒక్కడిని ఎగరేద్దాం అంటే కష్టమవుతుంది. సో ఈరోజు వ్లాగ్ మనం ఈడికి ఎండ్ చేద్దాం. అండ్ స్పెషల్లీ దిస్ వ్లాగ్ ఇస్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ టు మేక్ వీడియోస్ ఇన్ తెలుగు. చేసినా చూడండి, ఇప్పుడు చెప్పకండి తెలుగులో వచ్చేయి, లేకపోతే సబ్స్క్రైబ్ చేస్తా అని చెప్పి భయ్ కామెంట్ క్రేజీ ఉండేది. దమ్కిచ్చి తెలుగులో చేయకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తా అని చెప్పి. సో చేసిన మీకోసమే. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎవడు ఎగరేస్తున్నాను ఆయన. సరే వాడు ఎగరేషన్ అంటే మనం కూడా ఒకటి ఎగరేద్దాం. అదే ఆడ ఎగరేషన్ అంటే మనం కూడా ఎగరేసి మధ్యలో యాడ్ చేసేస్తుంది. కొత్త మాంజాతో ట్రై చేద్దాం. అండ్ ఈరోజు వీడియో మనం ఈడికి ఏం చేద్దాం. ఒకవేళ మీకు ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్. చాలా సరే. కావాలంటే Time over. 6:34.